కుంభమేళాకి వెళ్ళినప్పుడు నాగా సాధువులు వస్తారు అక్కడికి. చూడండి, దిగంబరంగా ఉంటారు వాళ్ళు. నాగా సాధువులు, అఘోరాలు కూడా వస్తారు. అఘోరాలు వస్తారు. వాళ్ళు చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటారు, కానీ వస్తారు వాళ్ళు. జనంలో వాళ్ళు అప్పుడే వస్తారు, మళ్ళీ రారు. మీరు రమ్మన్న రారు వాళ్ళు. అఘోర విధానం చాలా గొప్పది. అది మనకు అర్థం కాదు, కానీ చాలా గొప్ప. వాళ్ళు మహత్తరమైన శక్తి సంపన్నులు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, ఒక్కోసారి తిక్కగా ఉంటారు మనుషులు. ఇది విపరీతమైన తపస్సు అది. పైగా హిమాలయాల్లో భయంకరమైన చలిని ఎలా తట్టుకుంటారో తెలుసా? ఒళ్ళంతా విభూతి రాసుకుంటారు. గమనించండి, ఒళ్ళంతా విభూతి రాసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే చర్మరంధ్రాలన్నీ మూసుకుపోతాయి విభూతి రేణువులతో. అప్పుడు ఒంట్లో ఉన్నటువంటి వేడి బయటికి రాదు. ఆ ఒంట్లో వేడి కారణంగా వాళ్ళు హాయిగా ఉంటారు, బయట చలి ఉన్నా సరే. అందుకని విభూతి రాస్తారు. రంధ్రాలన్నీ విభూతి రేణువుల మూసుకుపోయాయి. ఒంట్లో వేడి ఉంది కదా, లేకపోతే బతకం ఉండం కదా మనం. ఒంట్లో వేడి ఉంది కదా. 98.4 లెక్కే కదా. మరి ఉష్ణోగ్రత ఎక్కడది? 98.4 ఉంది. సామాన్యంగా 98 డిగ్రీలు పైన ఉంది వేడి, లేకపోతే బతకం కదా. ఆ ఉన్న 98 డిగ్రీలు మనం కాపాడుకుంటే చలికాలం కూడా బతుకుతాం. అది బయటికి వెళ్ళిపోతుంది చెమట బిందువుల ద్వారా. ఎందుకంటే వేసవకాలం బయట వేడి ఎక్కువగా ఉంటే ఆ వేడికి చెమట పడుతుంది. చెమట పడుతుంది అంటే ఎప్పుడు మంచినీళ్ళు తాగాలి ఖచ్చితంగా. మంచినీళ్ళు తాగి తీరాలి చెమట. అందుకే వేసవకాలమే దాహం వేస్తుంది మనకి. మంచినీళ్ళు తాగాలి, తప్పదు. వైజయంతి విలాసంలో మహాకవి చెబుతాడు, సారంగు తమ్మయ్య చెబుతాడు ఒక మాట. వేసవకాలాన్ని వర్ణిస్తాడు ఆయన. వేసవకాలాన్ని వర్ణిస్తూ గమ్మత్తైన మాట మాడతాడు. మజ్జిగ కూడా దాహం వేసిందిట. మజ్జిగకి దాహం వేయడం. మనం దాహం వేస్తే మజ్జిగ తాగుతాం. మజ్జిగ కూడా దాహం వేసింది. ఆయన ఏం చెబుతారంటే, చూడండి మజ్జిగ కూడా దాహం వేసింది, మజ్జిగ నీళ్లు తాగుతోంది అన్నాడు ఆయన. మరి వేసవకాలం ఒట్టు మజ్జిగ ఎవరు నీళ్లు కలిపిన మజ్జిగ ఇస్తారు. మజ్జిగ అన్ని నీళ్ళు ఎందుకు తాగుతోందంటే బహుశా దాహాన్ని తీర్చే మజ్జిగ కూడా దాహం వేసి ఉంటుంది అన్నాడు. మహాకవి వాక్కు అంత గొప్పదండి, ఎంత చమత్కారం. వైజయంతి విలాసం అంటే విప్రనారాయణ చరిత్ర, అందులో వర్ణిస్తాడు. వేసవకాలాన్ని వర్ణిస్తూ అందరి దప్పిక తీర్చే తక్రానికి దప్పిక ఎక్కువై నీళ్లు తాగుతోంది అంటాడు ఆయన. మరి మజ్జిగలో నీళ్లు పోసేస్తారు కదా. అలాగే విభూతి రాసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటంటే, వేసవి కాలం ఒంట్లో ఉండే చలి నిలబడుతుంది, చల్లదనం. చలికాలం ఒంట్లో ఉండే వేడి నిలబడుతుంది. మొత్తం మీద ఒంట్లో వేడి బయటికి వెళ్లకుండా ఉంటే, ఒంట్లో ఉండే చల్లదనం కూడా బయటికి వెళ్లకుండా ఉంటే ఎప్పుడూ బతికే ఉంటాం. అందుకే అఘోరాలు విపరీతంగా విభూతి రాసుకుంటారు. మొహానికి అంతా రాస్తారు, జుట్టు మీద రాస్తారు, ఒళ్ళంతా రాస్తారు. ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు, అయినా బతుకుతారు, హాయిగా ఉంటారు. మనం ఆ ప్రాంతానికి వెళితే 100 రెగ్జిన్లు కప్పినా సరే మనకి చలేసేస్తూ ఉంటుంది. ఇక మనకి విభూతి ప్రభావం తెలియదు, వాళ్ళకి తెలుసు. విభూతి ప్రతిభావులయ్యవి. శివుడు అందుకే చూడండి, మనకి పురాణ ఘట్టాల్లో పౌరాణికుల బ్రహ్మదేవుడు నిండా బట్టలు కట్టుకుంటాడు. విష్ణుమూర్తి సరే పీతాంబరుడు సమస్తాభరణాలు ఉంటాయి. శివుడు ఇంచుమించు దిగంబరాయ విద్మహే యక్షస్వరూపాయ దిగంబరాయ. ఆ శివభక్తే నాగాభక్తి, శివభక్తి అఘోరాభక్తి. వాళ్ళు శవమే ఎందుకు తింటారు అంటే ఆశ్చర్యం. మనం అనుకుంటాం శవాన్ని తింటారని. పొరపాటు మనం చూడకుండా మాట్లాడుతున్నాం. స్వామి రామ అని ఒక మహాయోగి ఉండేవాడు. 95 సంవత్సరం వరకు, 1995 వరకు ఉన్నాడు. హిమాలయ యోగుల్లో ఆయన చాలా గొప్పవాడు. ఆయన జీవిత చరిత్ర దొరుకుతుంది, చదవండి. నేను చదివాక ఆశ్చర్యపోయాను, ఇదే అఘోరాల గొప్పతనం అని. అందులో చెప్తాడు ఆయన. కొంతమందిని కలిశాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర మహిమ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి బయాలజీ బాగా తెలుసు, రకరకాల శాస్త్రాలు వాళ్ళకి తెలుసు, మంత్రశక్తి సరే ఎలాగో ఉంది. ఈ శవాన్ని వాళ్ళు దూరంగా తీసుకెడతారు, ఓ చోట రహస్యంగా పెడతారు. దాని నుంచి వాళ్ళకి ఏ పదార్థం కావాలో ఆ పదార్థం కింద దాన్ని మారుస్తారు. అంతటి శక్తి కలిగిన వాళ్ళు అఘోరాలు. శవాన్ని శవంగా వాళ్ళు తినరు, పొరపాటు మాట, మనకి తెలియక మాట్లాడతారు. వాడి గులాబ్ జామ్ ఇష్టం అనుకోండి, ఈ చెయ్యి గులాబ్ జాముగా మారాలి అని సంకల్పిస్తాడు వాడు. ఆ చెయ్యి గులాబ్ జామ్ అయిపోతుంది, తింటాడు. గులాబ్ జామ్ తినడం తప్పలేదుగా. ఆయన సిద్ధాంతం ఏమిటి? మేము మాంసం తినమంటారు, మొక్కలు కూడా తినరు, కందిపప్పు మినపప్పు కూడా తినరు, నువ్వు పెట్టినా తినరు. ఎందుకు తినమంటే జీవహింస అంటాడు. మరి ఇదేమిటంటే అది జీవి కాదుగా, శవం అంటాడు. మనకు అర్థం కాదు, కానీ ఎంత గొప్ప సిద్ధాంతం అది. అది వాడికి అరుగుతుంది. మన ఎదురుగానే మార్చేస్తాడు, అంత శక్తి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సృష్టి అంతా భగవంతుడు మాయ. తపశ్శక్తి ఉన్నవాడు ఏ వస్తువుగానైనా మార్చగలడు. అనుమానం అణువులండి, సైన్సే అందులో ఉన్నది. ఇందులో మాయల సైన్స్. అణువులు, ప్రతి పదార్థము అణువులతోనే తయారైంది. అణువుల సంయోగాన్ని మారిస్తే పదార్థం మారిపోతుంది, అనుమానం ఏమీ లేదు.
పూర్వకాలం మంత్రశక్తి ద్వారా దాన్ని సాధించారు. ఇప్పుడు తంత్రశక్తి ద్వారా, యంత్రశక్తి ద్వారా సాధిస్తున్నారు. ఒక బంగారపు ఆభరణం ఉంది ఉదాహరణకి. ఈ ఆభరణం ఇది కంకణంగా కాదండి, ఇది కొంచెం 2 గాజులు చేయాలి అన్నాం అనుకోండి. మన ఆడవాళ్ళు వేసుకునే గాజులు వేరు, ఈ కంకణం వేరు కదా. దీన్ని 2 గాజులు చేయాలంటే స్వర్ణకారుడు ఏం చేస్తాడు, ముందు దీన్ని కరిగిస్తాడు. ఇలా ఉండగా గాజులు అవ్వదు, కరిగిస్తాడు. కరిగించినప్పుడు ఏమైంది, ముడి బంగారం అయింది. ఆ ముడి బంగారాన్ని మళ్ళీ 2 గాజులుగా మారుస్తాడు. అంటే దాంట్లో ఉండే బంగారపు అణువుల్ని మార్చాడు. మారిస్తే కంకణం 2 గాజులు అయిందా లేదా? ఆకారాన్ని బట్టి దాన్ని కంకణం అన్నావు, ఆకారాన్ని బట్టి దీన్ని గాజు అన్నావు. కానీ బంగారం ఒకటేగా. పైగా కొత్తగా నువ్వు బంగారం ఏం పెట్టలా, అక్కడున్న బంగారమే మారింది. సరిగ్గా భగవంతుడు ఈ సృష్టి అంతట్లో ఎప్పటికప్పుడు అణువుల సంయోగాన్ని మారుస్తాడు. పరమాణు సంయోగం ద్వారా సృష్టి మొత్తాన్ని మారుస్తాడు. అదే భగవన్ లీల. దాన్నే లలితా సహస్రంలో 4 మాటల్లో చెప్పారు. పరంజ్యోతి పరం ధామ పరమాణు పరాత్పరా. పరంజ్యోతికి గొప్ప వెలుగు అమ్మవారి శక్తి. పరంధామ గొప్ప తేజస్సు. పరమాణు పరమాణువులో కూడా ఆ తేజస్సు ఉంది. పరాత్పర పరము కంటే పరమైనది. దీన్నైనా ఎలాగైనా మార్చగలుగుతుంది. అంతా మనస్సంకల్పమే. విభూతి ప్రతిభావులు ఇవి, విభూతి మహత్యమది. అందుకే మన వాళ్ళకు కూడా ఒక సెంటిమెంట్ కోసం విభూతి పెట్టడం కాకుండా పసిపిల్లల్ని పడుకోబెట్టినప్పుడు కాస్త విభూతి రాయడం ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. శివాలయంలో దొరుకుతుంది హాయిగా, అలవాటు చేయాలి. చర్మరోగాలు రావు. చెమట పట్టినా బాగుంటుంది, వేడైనా బాగుంటుంది, చలైనా బాగుంటుంది, దేన్నైనా తట్టుకుంటారు వాళ్ళు. శిరాయుర్భాగ్యముల్ నించుతన్